బ్యాక్ పోయి మీరు పోయి చూసుకోవాలన్నా మీకు కుదరదు. అవును ఇప్పుడు చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు? బాబా ఇప్పుడు మనం ఫామ్ పేజీలో సో మనం ఇక్కడ డీటెయిల్స్ అనేవి అవి కాల్స్ అవి తెచ్చేసాం బాబా ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ వచ్చేటప్పటికి లేబుల్లో నేమ్ కింద మనకి ఆపరేటర్ అనేది డ్రాప్ డౌన్ అవ్వాలన్నారు కదా. సో ఇది ఇక్కడ ఇచ్చాం కదా బాబా, ఇది ఫామ్ పేజీలో ఇచ్చాం కదా మనం. సో మన యాప్ డాట్ పీవైలో అనేటప్పటికి ఓకే ఇక్కడ ఆపరేటర్ దగ్గర పెట్టాలా లేకపోతే ఇక్కడ ఫామ్ పేజ్ దగ్గర పెట్టాలా అనేది అర్థం కాలేదు బాబాయ్. అదే నేనేమంటాను అంటే ఇప్పుడు మీకు ప్లాన్స్ ఉన్నాయి అంతే కదా. అవును బాబాయ్. ఫస్ట్ ఇన్ఫో ఉంది, పేమెంట్ ఉంది, ఇది ఉంది. అవును. మీకు ఏపీ ఏం చేస్తుంటే మీకు ఆల్వేస్ ఫామ్ ఇవ్వదు, ఆల్వేస్ టెంప్లేట్ ఎంటర్ చేయదు మీకు ఏపీ. జస్ట్ ఇట్లా సింపుల్ గా ఇట్లా JSON5 కూడా ఇస్తుంది. ఓకే, ఇలాంటి JSON5 ఇచ్చేదాన్ని పెట్టుకోండి. అంటే మీరు అన్నారు కదా నేను ఇలా రాస్తుంటే కాదు, ఇప్పుడు ఒక రోడ్ పెట్టాం కదా, ఈ రోడ్ లోనే పెట్టమన్నారు బాబాయ్ మొన్న. రోడ్ లోనే పెట్టండి. ఓకే, ఒకటే రౌట్ లో పెట్టమన్నారు. ఇలా కొత్తగా రౌట్ కాదు, వేరే రౌట్ పెట్టుకోండి. వేరే రౌట్ లో ఓకే, వేరే రౌట్ దాని ఏమంటారు ఆపరేటర్స్ అని పెట్టుకోండి. అంటే స్లాష్ ఆపరేటర్స్ అని వేరే రౌటర్ పెట్టుకోండి. అంటే బాబాయ్ నేను అలానే పెడుతుంటే మీరు అన్నారు ఒకటే ఆపరేటర్ లో కాల్ చేసేటట్టు, అదే ఒకటే రౌట్ లో కాల్ చేసేటట్టుగా పెట్టమన్నారు బాబాయ్ మొన్న. ఒకటే రౌటరా? అవును, మీరు క్లారిటీగా చెప్పారు ఆ రోజు. ఒకటే రౌటర్ పెట్టమన్నారు. అవును, ఇలా కొత్తగా కాల్ చేయకుండా ఒకటే రౌట్ లో రాసేటట్టుగా చేయమన్నారని ఇంకా వీటిలోనే పెడదామని చూస్తున్నా బాబాయ్, కొత్తగా రాయకుండా. అంటే ఇప్పుడైతే మనకు రౌట్ కావాలి, ఎందుకంటే అవును కొత్త టేబుల్ కాల్ కావాలి, రౌటర్ అన్న కావాలి. లేని పక్షంలో ఇక్కడ ఉంది. అవును బాబాయ్. ఇప్పుడు గెట్ క్యాట్స్ అని ఇక్కడ బాబాయ్ ఆపరేటర్స్, గెట్ ఆపరేటర్స్. ఇప్పుడు గెట్ ఆపరేటర్స్ అని ఉంది కదా, ఆపరేటర్స్ అంటే ఇట్లా రాకూడదు. డ్రాప్ డౌన్ ఎప్పుడు కీ వాల్యూ ఉంటాయి. అవును బాబాయ్, అది ఒకసారి మీ ఆపరేటర్స్ దాంట్లో పాస్ చేద్దాం అంటేనేమో అక్కడ కోడ్ వస్తుంది. కోడ్ రావాలి. అదే అదే బాబాయ్, కొత్త రూట్ క్రియేట్ చేయకుండా. అవునవును, కొత్త రూట్ క్రియేట్ చేయకుండా ఎట్లా పెట్టాలి? వాడుకోదా, ఉన్న రూట్ అయినా వాడుకోవచ్చు. ఓకే, ఉన్న రూట్ అయినా వాడుకోవచ్చు. మీరు అన్నప్పుడు నాకు అది కూడా వాల్యూ వస్తుంది. రెండు రకాలుగా చేద్దాం ఏంటంటే. ఓకే ఓకే బాబాయ్. ఇప్పుడు ఇప్పుడు ఆపరేటర్స్ అనేది మనకు స్టాటిక్ అనుకుందాం కదా, పెద్ద మారరు కదా. అయినా ఆపరేటర్స్ మనకి ఆ పేజీ నుంచి ఈ పేజీకి వచ్చే ఏర్పాటేం కాదు. మళ్ళీ బాబాయ్ ఇక్కడ మనం ఎయిర్టెల్ కదా చేస్తుంది, మిగతా సిమ్లకి వెళ్తుందా వెళ్ళట్లేదు. అంటే ఇప్పుడు మామూలుగా మన ఆపరేటర్స్ మన ఎయిర్టెల్ రీఛార్జ్ దాంట్లో వేరే సిమ్ సెలెక్ట్ చేస్తే ఇన్వాలిడ్ సిమ్ అని చూపిస్తుంది బాబాయ్. ఇన్వాలిడ్ సిమ్ అని చూపిస్తారని చూపిస్తుంది కదా, అప్పుడు ఇక్కడ మనం ఈ పెట్టొచ్చా, ఒక ఎయిర్టెల్ ఒకటే పెట్టాలా అని అదొక డౌట్ వచ్చింది. లేదు, మనం అందుకే మనం రీఛార్జ్ అంటున్నాం. మనకి మల్టిపుల్ వెండర్స్ ఉన్నారు. మనం ఎయిర్టెల్ తోనూ టైప్ అయ్యాము, జియోతోనూ టైప్ అయ్యాము, BSNL తోనూ టైప్ అయ్యాము. అదేలే బాబాయ్. అంటే ఇక్కడ ఏమిటంటే మనకు ఫస్ట్ పేజ్ ఉంది కదా, చూద్దాం ఎగ్జాంపుల్ కి. ఒకసారి ఈ పేజ్లోకి వెళ్ళండి. ఒక్క నిమిషం బాబాయ్, ఒక సిమ్ యాడ్ చేస్తా. జియో కూడా పెట్టుకుందాం. ఐడి ఆటోమేటిక్ రావాలి కదా. ఐడి ఆటోమేటిక్ ఓకే, మనం అక్కడ ఇస్తున్నాం కదా, ఇది తీసేనా? మీరు ఐడెంటిటీ ఆటోమేటిక్ రావాలి. ఓకే, ఐడి అనేది ఒకటైనా ఆపరేటర్ అని ఇట్లా పెట్టుకున్నాను. మీరు యాక్చువల్గా ఆపరేటర్కి కోడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్నటి దాకా వోడాఫోన్, సరే ఐడియా, ఇప్పుడు వోడాఫోన్ ఐడియాగా మారింది. అవును, నేనేమన్నా అంటే ఈ డిస్క్రిప్షన్ మార్చుకోండి అంటున్నాను. దీనికి మన కేటగిరీస్ టేబుల్ ఇచ్చినట్టు అట్లా ఇచ్చినట్టు దాని కోడింగ్ ఉండాలి. నేనేమంటున్నానంటే ఆపరేటర్ మనకు పద్దాక మారదు. అదేలే బాబాయ్, ఆపరేటర్ మారు. ఇక్కడ ఈ కాలమ్స్ కి ఐడెంటిటీ ఏంటి లేదు. ఒక ఐడెంటిటీ ఇస్తే అదేలే బాబాయ్, 1 2 3 ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్ ఇన్సర్ట్ అవ్వాలి, మన చేతిలో ఉండకూడదు. ఓకే మనం ఇన్సర్ట్ చేస్తే వచ్చే నెంబర్ కాకూడదు. ఐడెంటిటీ రావాలి, ఐడెంటిటీ రావాలి. ఓకే, ఐడెంటిటీ పెట్టుకో. ఐడెంటిటీ ఇలా రాదు. అదేలే బాబాయ్, ఐడెంటిటీ ఇక్కడ మనం ఎంటర్ చేస్తే రాదు.
ఓకే. దీన్ని యాడ్ ఐడెంటిటీస్ పెట్టుకోవాలి. ఇది కూడా నేర్చుకోండి. ఓకే. ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటే అవునవును. ఫస్ట్ రావాలి. అదే. జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ. ఓకే. ఇట్లా రావాలి. ఇట్లా అంటే ఇది జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ అంటే ఆటోమేటిక్ అదే చూసుకుంటాం. అవునవును. అదే సరే. ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసేసాం కాబట్టి ఆ టేబుల్ని ట్రంకేట్ కొట్టండి. ఓకే బాబాయ్. టేబుల్ని ట్రంకేట్ కొట్టండి. ఓకే. డేటా కూడా మొత్తం డిలీట్ అయిపోయింది. ట్రంకేట్ అవ్వాలి. ట్రంకేట్ అవ్వకపోయినా ఉన్నదాన్ని వాడుకుందాం. ఏమిటంటే ఇక్కడ ఆల్టర్ టేబుల్ ఆల్టర్ కామన్ అన్నారు. ఓకే. ఆల్టర్ టేబుల్ జనరేటెడ్ యాజ్ ఐడెంటిటీ ఆల్వేస్. అదేలే బాబాయ్. ఇలా పెట్టినప్పుడు స్క్రిప్ట్ ఏమన్నా ఓపెన్ చేసింది? ఉంది బాబాయ్. ఇప్పుడు టేబుల్ అది మార్చండి. ఆల్టర్ టేబుల్ ఆపరేటర్ ఐడి కాలం కింద ఐడి కాలం యాడ్ జనరేటెడ్ ఆల్వేస్ యాజ్ ఐడెంటిటీ. అంటే ఇది పెట్టాలి. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది, చెప్తాను. ఓకే. ఆపరేటర్స్ ఓకే. ఇప్పుడు మనకి ఇది ఐడెంటిటీ కాలం అయింది. ఓకే. అదేలే. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఇప్పుడు ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ మీరు ఏం వాల్యూ ఎంటర్ చేయలేదు. అవును బాబాయ్. సేవ్ కొట్టండి. సేవ్ కొడితే వచ్చే ప్రాబ్లం అదే శ్రీకాంత్. ఇప్పుడు ఏం చేసిందంటే అది కొంత ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి స్టార్టింగ్ నుంచి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసి అందుకే మనం ఏం చేయాలి? అందుకే మనం ఏం చేయాలి అంటే దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఓకే. ఐడిని స్టార్ట్ చేసుకోవచ్చు బాబాయ్. రీస్టార్ట్ విత్ సోన్ పెట్టుకోవాలి. ఓకే. ఇది ఒకసారి చేసాం బాబాయ్, మనం చేసామా? రీస్టార్ట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టినప్పుడు రీస్టార్ట్ విత్ అక్కడ మనం ఆల్రెడీ 3 ఉన్నాయి కదా, మనం 4 పెట్టుకోవాలి. ఓకే. రీస్టార్ట్ విత్ 4 అన్నారు. అవును బాబాయ్. ఇప్పుడు మనకు రాబోయే ఐడి ఏంటి? 4 రావాలి. అవును. కాబట్టి ఇక్కడ స్క్రిప్ట్ లో ఇది బాబాయ్ ఐడెంటిటీ ఇక్కడ రీస్టార్ట్ స్పేస్ రీస్టార్ట్ విత్ 3 పెట్టండి. 4 ఇది అండి. రీస్టార్ట్ స్పెల్లింగ్ తప్ప రీస్టార్ట్
ముందు ఐడిని అంటే కాలంని సెట్ చేయాలనుకుంటా బాబాయ్. సెట్ సీక్వెన్స్ ఆప్షన్ అని ఉంది. ರಿಸ್ಟಾರ್ಟ್ ಆಗಿರೋದೇ అవును బాబా. స్టార్ట్ విత్ స్టార్ట్ విత్ అవును బాబాయ్. స్టార్ట్స్ విత్ మన నెంబర్ ఇస్తే పెట్టండి. ఓకే బాబాయ్. అయితే ఇక్కడ జనరేటెడ్ ఆల్రెడీ ఐడెంటిటీ ఉంది. ఓకే, ఐడెంటిటీ ఆల్రెడీ ఉంది కదా. అదేలే బాబు. అవును, ఐడెంటిటీ ఉంది బాబాయ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఎర్రర్ రావచ్చు. మనం ఆ స్క్రిప్ట్ లోనే ఒకసారి ఐడెంటిటీ ఆల్వేస్ అన్నమాట. అవును బాబా. ఆల్వేస్ డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది. దీంట్లో డ్రాప్ ఐడెంటిటీ, దీంట్లో డ్రాప్ అని ఉంది. అవును బాబాయ్. డ్రాప్ సెర్చ్ చేయండి. డ్రాప్ ఉంది బాబాయ్. ఇక్కడ లేదా డ్రాప్ లేదా? అసలు 0 చూపిస్తుంది బాబాయ్. అన్నీ గూగులే. అవును బాబాయ్. ఆల్టర్ టేబుల్ నేమ్ డ్రాప్ అయ్యింది. ఇది బాబాయ్. మీరు వెళ్ళండి. ఆ టేబుల్ నేమ్ అను కాలం నేమ్. ఇప్పుడు అయింది కదా. అవును బాబాయ్. ఇక్కడ 1 ఇవ్వాలా? స్టార్ట్ విత్ 400. అవును బాబాయ్. 4 స్టార్ట్స్ సార్ బాబాయ్. స్టార్ట్ విత్ రావట్లేదు కదా. అవును బాబాయ్. స్టార్ట్స్ స్టార్ట్ సార్ అనుకుంటా బాబాయ్.
ఎస్ అనుకుంటా బాబాయ్. స్టార్ట్ చేస్తుంటది అనుకుంటా బాబాయ్. table alter column add generated by default and identity. ఇక్కడ స్టార్ట్స్ లో default. మన స్క్రిప్ట్ లో ఉంది బాబాయ్, అంతకుముందు ఒకసారి చేసినట్టున్నా నేను. చేసా ఆల్రెడీ. అవును బాబాయ్, మన స్క్రిప్ట్ లోనే ఉన్నట్టుంది సింటాక్స్. ప్రైమరీ కాలం స్టార్ట్ విత్ బాబాయ్. అది బ్రేస్ లో పెట్టారు కదా, స్టార్ట్స్ కాదు, స్టార్ట్. ఆల్టర్ ఐడి ఇచ్చాం బాబాయ్, కథ సెట్ పెట్టలేదు అనుకుంటా. మనం సెట్ పెట్టలేదు. అవును బాబాయ్, మనం క్రియేట్ చేసేటప్పుడు పెడుతుంది కదా, యాడ్ జనరేట్ చేయాలి, సెల్ ఐడి ఇది పెట్టాలి. స్టార్ట్ అదే కదా. అవును బాబాయ్. ఇది ఓకేనా? ఓకే బాబాయ్. ఇప్పుడు స్టార్ట్ విత్ అనే బ్రేస్ లో పెట్టాలి, అదే మన యాడ్ చేయండి. ఓకే బాబాయ్. చూడటానికి హ్యాపీగా లేదు. అవును బాబాయ్, చూడటానికి హ్యాపీగా ఉంటుంది. అవును. ఎన్నో టేబుల్స్ డిజైన్ చేసి ఉంటాను. అదే ఇక్కడ చేశాను చూడండి బాబాయ్. ఆల్రెడీ చేశాను. నేను ఒకసారి మన టేబుల్ డిజైన్ చేసేటప్పుడు చూసి చేశాను బాబాయ్. అది రీస్టార్ట్ సీక్వెన్స్ రీస్టార్ట్. ఓకే, దాంట్లో సీక్వెన్స్ పెట్టాం మనం, ఐడెంటిటీ వాడతల్లా, సీక్వెన్స్ వాడకూడదు. ఓకే, మేబీ సీక్వెన్స్ కోసం రీస్టార్ట్ ఉండొచ్చు. అదేలే బాబు. అంతే. ఐడెంటిటీ స్టార్ట్ విత్ 4. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే, ఆపరేటర్స్ లో మీరు మిస్ అయింది ఏంటంటే, ఇక్కడ మీరు కోడ్ రావాలి. ఇది మనకి యూనిక్ గా ఉండాలి. అవును బాబాయ్, ఒక్కోడు ఒకదానికి ఉండాలి. ఒకదాని ఒకటే రావాలి, మళ్ళీ మారకూడదు. ఓకే, అందుకోసం వచ్చేసి ఈ స్క్రిప్ట్ తయారు చేసి, అదేలే బాబు. కోడ్ నాట్ నల్, అట్ ద సేమ్ టైం యూనిక్ కూడా. యూనిక్, ఓకే. దీన్ని మళ్ళీ మార్చుకోవాలి. ప్రస్తుతానికి నల్లబుల్ పెడదాం. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు సేవ్ అయిన తర్వాత మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో కోడ్ యాడ్ చేసుకుంటాను. ఏ అని ఉన్నా బాబాయ్, ఏటీ అనే ఉంది. ఏటీ.
ఎల్బిఐ బిఎస్ఎన్ఎల్ సేమ్ అదేవనా బాబాయ్? అదే జియో క్యాపిటల్ ఇచ్చింది జస్ట్ బాబాయ్. జస్ట్ మనం ఏంటంటే ప్రాక్టీస్ కోసం ఓకే, చేయనట్టండి. అయిపోయింది బాబాయ్. ఇప్పుడు ఈ కాలం నాటకం కాలం చేయాలి. చూడండి ఆల్టర్ టేబుల్ ఆల్టర్ కాలం సెట్ ఓకే, ఇప్పుడు వాల్యూ వచ్చేసింది. అవును బాబాయ్. వచ్చేసింది కాబట్టి ఇక మనం అర్థం చేయట్లేదు. ఇప్పుడు ఫైన్ కదా మనకి ఇట్లా. అవును బాబాయ్. ఇట్లా పెట్టుకొని మీరు వెనకాల కోడ్ ఇలా రాసుకుంటారు అనమాట. ఇప్పుడు దీన్ని బిఎస్ఎన్ఎల్ అంటారు. దీని ఫుల్ ఫామ్ ఇస్తారు కదా కోడ్. ఇక్కడ అక్కడ ఆపరేటర్ అని పెడుతున్నారు. అవును, ఇక్కడ ఆపరేటర్ అని పెడుతున్నారు కదా. నేనేమంటానంటే ఓకే, లేకపోతే నేమ్ పెట్టు. నేమ్ పెట్టుకొని జస్ట్ నేమ్ అని పెట్టండి. అదేలే బాబాయ్. ఇది కూడా నాటనల్ పెడదాము. ఉండాలి. ఓకే, ఓకే బాబాయ్. ఇప్పుడు ఇక్కడ మీరు అది మార్చుకుంటారు. జియో అనేది ఇప్పుడు ఇది ఇలా ఉండదుగా. అవును బాబాయ్. వడా ఫోన్ ఐడియా. మీరు ఎప్పుడు మీరు ఇదేది మారినా ఇది మారకూడదు. మీకు అదేలే బాబాయ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కోడ్ మారకూడదు. ఓకే, అదొకటి. ఇందులో ఇంకోటి మిస్ అయింది. ఇంకోటి ఏం మిస్ అయింది? కొంతమంది గతంలో కలిసిపోతారు. అంటే బాబాయ్ ఈ ఎప్పుడు యాక్టివ్ లోనే ఉంటాయి కదా. యాక్చువల్ ఉండాలి లేదు ఓకే, దగ్గర. ఇప్పుడు యాక్టివ్ అంటే ఏందో చెప్తాను. అంటే ఈజ్ యాక్టివ్ అంటే ఏంటంటే మనం వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఓకే, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళతో టైప్ పోయింది. అదేలే బాబాయ్. స్టిల్ అది మనకు ఉండాలి, సిస్టమ్ కనపడాలి. కానీ యాక్టివ్ మాత్రమే మన లేటెస్ట్ లిస్ట్ లో యాక్టివ్ మాత్రమే వస్తాయి. ఓకే, ఎవరు పాత హిస్టరీ కావాలంటే ఆ హిస్టరీలో వాడు ఈ వీడియో ఉండాలి ఆల్రెడీగా. అదేలే బాబాయ్. హిస్టరీలో ఈ క్యాండిడేట్ ఉండాలి మనకి. అవును, అందుకోసం ఓకే, ఈ హిస్టరీలో ఈ క్యాండిడేట్ ఉండాలి మనకి. ఇది లేకపోతే ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. అదేలే మనం హిస్టరీ చేయదలుచుకోకపోతే జస్ట్ ఇన్యాక్టివ్ చేస్తాం. ఓకే, అట్లా ఇన్యాక్టివ్ చేసి కొత్తగా ఇప్పుడు అంటే కొత్తగా రీఛార్జ్ చేసినోడికి అది కనపడదు కాదు. అదేలే బాబాయ్. డొకోమో అని ఒకటి ఉండేది, గుర్తుందో లేదు. అవును, టాటా డొకోమో ఇప్పుడు అసలు లేనే లేదు. అవును బాబాయ్. ఇట్లా చాలా మంది ఆపరేటర్స్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు మనం తీసేయలేము ఇన్యాక్టివ్ అని చెప్పి. అదేలే బాబాయ్. సో అట్లా జస్ట్ ఫాల్స్ పెట్టుకుంటే వాళ్ళకి కనపడవు ఇంకా. ఇక్కడ మనం ఫాల్స్ పెట్టుకుంటే వాళ్ళు కనపడదు. ఇది ఓవరాల్ గా ఏంటంటే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే
ఒక బిజినెస్ యొక్క యూజ్ కేసెస్ వీలైనంత వరకు ఐడెంటిఫై చేయండి. అదేలే బాబాయ్. బిజినెస్ యూజ్ కేసు ఇప్పుడు ఏందో మనకి ఆపరేటర్ ఉన్నాడు, ఇంకేమైనా యాడ్ చేయొచ్చు దీంట్లో, ఇంకేం యాడ్ చేయొచ్చు, ఇంకేం యాడ్ చేయొచ్చు అనేది రావాలి మీకు. అదేలే బాబాయ్. దాన్ని యూజ్ కేసెస్ అంటారు. ఓకే. ఆ యూజ్ కేసెస్ అన్ని అకామిడేట్ చేసే విధంగా మన టేబుల్ డిజైన్ ఉండాలి. అదేలే బాబాయ్. అప్పుడు డిజైనర్ ఇక్కడ చెప్పాలంటే రిక్వైర్మెంట్ స్టేజ్కి వెళ్తారు. ఇప్పుడు ఏదంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, ఆల్రెడీ ఎవరో డిజైన్ చేసి పెడతారు, మీకు అన్నీ అవుతుంది. కాకపోతే కొంత సీనియారిటీ వచ్చేసరికి ఏమవుతుందంటే మీరే డిజైన్ చేయాల్సి వస్తుంది. అదేలే బాబాయ్. మీరే డిజైన్ చేసి వచ్చినప్పుడు మీకు ఇది తెలియాలి. యూజ్ కేసెస్ ఏంటి, వాటిని ఎలా వాడతాము అనేది మీకు తెలియాలి. దానికోసం వాటి ఇప్పుడు ఎక్సైజ్ చేసిన కారణం అది. కోడ్ ఎందుకు వాడాలి, ఇక్కడ నేమ్ ఎందుకు వాడాలి, ఇంకా చెప్పాలంటే వీటిలో కూడా చాలా ఉంటాయి. అదేలే బాబా. ఇప్పుడు మీరేం చేయాలంటే రీఛార్జ్ చేస్తారు. ఏం చేయాలంటే ఈ రీఛార్జ్ ఇష్యూలు ఉంటే ఆపరేటర్ సంప్రదించండి, ఆపరేటర్ కాంటాక్ట్, ఆపరేటర్ మెయిల్, ఆపరేటర్ అడ్రస్ అన్ని ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు మన అమెజాన్ లో మనకి ఒక టీవీ అమ్మేది, ఆ టీవీ ఏదైనా రిపేర్ అయితే ఎల్జీ వాడిని కాంటాక్ట్ అవ్వండి ఉంటుంది. అవునవును. అందుకని ఏం చేయాలి, ఎల్జీ వాడి డీటెయిల్స్ చూపించాలి. ఓకే ఓకే. అలా ఇంకా చాలా ఉంటాయిలే, మన స్కోప్ పెంచుకుంటూ పోతే చాలా యూస్ కేసెస్ వస్తాయి. అవునవును. స్కోప్ మన బిజినెస్ లో స్కోప్ పెంచుకుంటూ పోతే చాలా యూస్ కేసెస్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే చాలా వస్తాయి. మనం మీరు అన్నట్టు ఎవరైనా రీఛార్జ్ చేసినప్పుడు అవ్వకపోతే ప్రాబ్లం మరి ఐడెంటిఫై చేయాలంటే ఆపరేటర్ కాంటాక్ట్ అవ్వండి, మీరు మీ బ్యాంకుని సంప్రదించండి. ఇలా రకరకాలు. ఎవరైనా ఫోన్ పే రీఛార్జ్ చేస్తాడు, ఫోన్ పేలో ఆపరేటర్ సంప్రదించండి అని చెప్పాలి కదా మనం. అవునవును. నెంబర్ కాల్ చేయండి అదేలే బాబా అని చెప్పేసి ఇట్లా రకరకాలు. అంటే ఏంటంటే జస్ట్ సపోర్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తే ఒక ఆపరేటర్ ఒక సంబంధించిన ఒకటి ఉంటుంది. అవును. ఇంకా చాలా ఉంటాయి. వీటిలో ఏంటంటే లీగల్ ఉంటాయి. లీగల్ అంటే ఏంటంటే మీకు జియోడి మీద కేసు చేయాలనుకుంటే ఫలానా అడ్రస్కి నోటీస్ పంపించాలని ఏదో ఉంటుంది. అదేలే బాబా. అట్లాంటి చాలా ఉంటాయి అనమాట. ఇక అవన్నీ ఇక ఏంటంటే రియల్ గా కంపెనీ స్టార్ట్ చేస్తే ఇక అవన్నీ చాలా. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బాబాయ్, రాజోర్పి వాళ్ళు బిజినెస్ ఏమన్నా పెడుతున్నారా అది మొన్న ఫోన్ చేశారు. ఇంకా ఇట్లా మేము ప్రాజెక్ట్ కోసం వాడుకుంటున్నాం అంటే టెస్ట్ మోడ్ ఉంటది, అది వాడుకోండి అని చెప్పారు. టెస్ట్ మోడ్ నాకేం కార్డులు రావట్లేదు చెప్పాను. అది ఇంకా వాళ్ళ ఏం మాట్లాడట్లా. అదే మరి టెస్ట్ మోడ్ ఉన్న ఉపయోగం లేదు చెప్పాలి. అవును. ఏదో కొన్ని ఫ్రీ ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాను. ఏదో ఫోన్ పే వాళ్ళది ఏదో ఫ్రీ ఉంది. ఫోన్ పే వాళ్ళదను పేటిఎం వాళ్ళది కూడా ఏదో ఫ్రీ ఉన్నట్టు. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేస్తే తెలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు మీరు మీ నెంబర్ ఎంటర్ చేశారు, వాళ్ళ రికార్డ్స్ లో వాళ్ళకి సేల్స్ యాక్టివిటీ, వెబ్సైట్ నుంచి సేల్స్ యాక్టివిటీ. రోడ్డు మీద వెళ్తుంటే హోర్డింగ్ పెడతాం, సేల్స్ యాక్టివిటీ. లేదా బీచ్ లో ఎవరన్నా వస్తే అక్కడ ఒక హోర్డింగ్ పెడతాం అనేది సేల్స్ యాక్టివిటీ. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ విల్ బోర్డ్ లో పెడతారు, టీవీలో ప్లే అవుతుంటా, అది ఒక రకమైన సేల్స్ యాక్టివిటీ, అడ్వర్టైజ్మెంట్. సో ఇది ఒక రకం. సరే కృష్ణ, ఇప్పుడు ఈ టేబుల్ అయిపోయింది. ఈ టేబుల్ అయిన తర్వాత ఇప్పుడు మనకి డిస్ప్లే చేయడానికి ఏం కావాల్సి వస్తాయి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అవును బాబాయ్. కీ వాల్యూ పేరు రావాలి మీకు. డ్రాప్ డౌన్ లో ఒక డ్రాప్ డౌన్ మీరు డ్రాప్ డౌన్ ఎక్కడ తయారు చేస్తున్నారు? డ్రాప్ డౌన్ పేమెంట్ లోనా, ఫామ్ లో? ఫామ్ లో ఇక్కడ వాల్యూ ఉంది. మీరు రెండింటి దగ్గర ఆపరేటర్ పెడుతున్నారు. అవును బాబాయ్, రెండు ఆపరేటర్ సెలెక్ట్ కోడ్. అదేలే బాబాయ్, ఇప్పుడు కోడ్ పెట్టలేదు అసలు. కోడ్ పెట్టలేదు. అవును. ఇలా నేమ్ ఉండాలి. ఓకే. ఐఎఫ్ కోడ్, ఐఎఫ్ నేమ్. ఓకే బాబాయ్. ఓకే. క్వశ్చన్ ఏంటంటే దీన్ని ఎంటర్ చేస్తున్నాం కదా. అవును బాబాయ్. దీన్ని ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఉంది, ఎంటర్ చేస్తున్నారు. అవును. ఈ ఆపరేటర్ అని పెడుతున్నాం కదా, ఐఎన్ ఆపరేటర్ అన్నారు. మంచిగానే వాడుకోండి మొదటి నుంచి. ఆపరేటర్ కాబట్టి జస్ట్ ఓటీ అని కూర్చోవాలి. అదేలే బాబా, ఇక్కడ ఫ్లోర్లు ఉండాలి. నేను మారుస్తాను.
ఇది సేవ్ అయింది. ఇంకా నెక్స్ట్ నేనేమంటానంటే ఇప్పుడు మనం ఈ ఫామ్ రెడర్ చేస్తాం బాబాయ్ మళ్ళీ నాకు ఒక డౌట్, ఇప్పుడు సెలెక్ట్ లో ఐడి పెట్టాం కదా, ఆ, ఈ ఐడి ఎక్కడన్నా వాడతామా బాబాయ్? వాడాలి. ఐడి ఇంపార్టెంట్. ఎందుకంటే ఐడి కాదు, నేమ్ ఇంపార్టెంట్. ఐడి చెప్తాను, మళ్ళీ అది చెప్తాను. మనం 2 అప్రోచ్ లో పోతాం. ఒక అప్రోచ్ లో ఐడి అవసరం. ఓకే, ఒక అప్రోచ్ లో ఐడి అవసరం ఉంది. చాలా ఐడి కాకపోయినా గెటల్మెంట్ బై నేమ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఐడి అని అవసరం లేదు, గెటల్మెంట్ బై నేమ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఓకే, గెటల్మెంట్ బై నేమ్ అనొచ్చు. అప్పుడు ఐడి కూడా అవసరం లేదు. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ మనకి ప్రతి ఇన్పుట్ టైప్ కి నేమ్ పెట్టాం. అవును బాబా, ఎందుకు ఇచ్చారు, ఎక్కడ వాడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. లేదు, ఇదే మీరు వెనకాల కోడ్ లో ఫామ్ డాట్ ఈమెయిల్, ఫామ్ డాట్ ప్రైస్ అనేది ఇయే. ఓకే, అది ఐడి కూడా సేమ్ ఉండేపాటికి ఐడి అనుకుంటున్నాను బాబాయ్. లేదు, ఐడి నేమ్ ఉండొచ్చు, కానీ మన బ్యాక్ హ్యాండ్కి వెళ్ళేది మాత్రం నేమ్ లేదు. ఓకే, నేమ్ లేదా మన బ్యాక్ హ్యాండ్ ఏం కనపడవు. అదేలే బాబాయ్. నేమ్ అనేది ఏంటంటే ఏ నేమ్ తో ఇది ఫామ్ సబ్మిట్ అవుతుంది. ఓకే, అందుకని నేమ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫామ్ లో నేమ్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ నేమ్ తోనే మన డేటా పోస్ట్ అవుతుంది. పోస్ట్ అయినప్పుడు ఈ ఫామ్ డేటా అంతా తీసుకెళ్తుంది. అదేలే బాబాయ్. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ అది ఉంటుంది. సరే, అది మాట్లాడాను. ఇప్పుడు మనకి కోడ్ వచ్చింది. ఆపరేటర్ సెలెక్ట్ అని పెట్టాం కదా. సింపుల్ గా ఏం పెట్టుకోవచ్చు, ఓకే, ఆపరేటర్ అనేది వచ్చు. ఎందుకంటే ఈ సబ్మిట్ అయినప్పుడు మీకు ఒకటే సెలెక్ట్ అవుతుంది. అదేలే బాబు. ఇప్పుడు ఇది పెట్టారు. నేనేమన్నానంటే ఇక్కడ మీకు ఐడి ఫీల్డ్ వచ్చింది. అవును, ఐడి ఫీల్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫామ్ ఎక్కడ ఎంటర్ అవుతుంది? ఫామ్ పేజ్ దగ్గర ఎంటర్ అవుతుంది. ఇది కదా ఇక్కడ ఎంటర్ అవుతుంది. అదేలే బాబాయ్. మీరు ఇది ఎక్కడ తీసుకొస్తున్నారు? గెట్ ఆపరేటర్స్ అన్నారు కదా. అవును, గెట్ ఆపరేటర్ దగ్గర మీరు వద్దనుకుంటే ఒక రకం. ఓకే, ఇప్పుడు ఇది ఆపరేటర్ లిస్ట్ అంటున్నారు. అవును బాబాయ్. ఆపరేటర్ లిస్ట్ లో మీరు ఆపరేటర్ ఎట్లా యాడ్ చేస్తున్నారు కదా. అవును, యాడ్ కోడ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నారు కదా, అలా యాడ్ చేయండి. ఇక్కడ ఎలా యాడ్ చేశారో అలాగే యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ ఫర్ లూప్ తిరగాలి. ఇక్కడ అదేలే బాబాయ్. ఇక్కడ ఫర్ లూప్ తిరగాలి. ఇలా సేమ్ ఇలాంటి ఫర్ లూప్ తిరగాలి. నేను చేస్తాను బాబు. అలాంటి చెప్పండి. కిందది నేమ్ కదా బాబాయ్. కిందది నేమ్ 87 లోది డిస్క్రిప్షన్ కాదు, నేమ్. అవును, మార్స్. లిస్ట్ డాట్ అపెండ్ అలా క్యాట్ ఉంది. క్యాట్ కాకుండా ఓపీఎం లేదు. అంటే బాబాయ్ మీరు కోడర్ వేసేస్తారు. మీ దగ్గర కోడింగ్ స్కిల్స్ ఉంది. అదేలే. కొంచెం పదును పెడదాం. కొంచెం పదును పెడితే కానీ బాబాయ్ నిజం చెప్పాలంటే ఇదిగా ఉంటుంది బాబాయ్. అంటే ఈ అన్ని ఒకేసారి నేర్చుకునేటప్పటికి కాదు శ్రీకాంత్, 5 ఫైల్స్ ఉన్న ప్రాజెక్ట్ చేయడానికి ఎంత బాధపడితే రేపు 100 ఫైల్స్ ఉంటుంది, 1000 ఫైల్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఫైల్ అనుకో బాబాయ్, ఎక్కడ అడిగినా కూడా అటెంటివ్ గా ఉంటా అన్నమాట, చెప్పగలుగుతా. అంటే అలా అలవాటు అయిపోయింది. ఇంకా అన్ని ఫైల్ ఇప్పుడు యాప్ డాట్ పై ఉంది. మీరు మెథడ్స్ అన్ని యాప్ డాట్ పై అని పెడుతున్నారు. జేసన్ పై వద్దు. ఓకే, సింపుల్ గా ఆపరేటర్ లిస్ట్ ఇచ్చేసి ఓకే.
నేనేమంటానంటే ఇక్కడ ఈ కొరి మార్చాలి. అవును బాబాయ్. సెలెక్ట్ కోడ్ కామా డిస్క్రిప్షన్, కోడ్ కామా నేమ్. ఓకే, ఇది అయిపోయింది. నేనేమంటాను అంటే గెట్ ఆపరేటర్స్ కాల్ చేసుకోండి. ఓకే, ఇక్కడ పెట్టాను బాబాయ్. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ. అదొద్దు, రూట్ లో వద్దు. దాన్ని మీరు ఇప్పుడు మీకు ఫామ్ పేజ్కి వెళ్ళాలి, ఇదే కదా? అదే బాబాయ్, ఇందాక మిమ్మల్ని ఫోన్ లో డౌట్ అడిగింది ఫస్ట్ లో. ఇదే కదా? అవును. గెట్ ఆపరేటర్స్ అన్నారు కదా? అవును. ఈ గెట్ ఆపరేటర్స్ అన్న దగ్గర ఇప్పుడు ఈ మీద కాల్ చేస్తే మీకు ఇక్కడ అదేదో వస్తుంది కదా, ఆపరేటర్స్ వస్తుంది. అది ఎండా పెట్టినట్టు పెట్టండి, ఎండా పెట్టినట్టు పెట్టండి. ఓకే బాబాయ్. ఆపరేటర్స్ ఈక్వల్ టు గెట్ ఆపరేటర్స్. ఓకే, దాన్ని ఆ ఫామ్ పాస్ చేయండి 2 టెంప్లేట్లకి. మనము ఫామ్ పేజ్ లో ఏ ఇచ్చామో చూడాలి. ఫామ్ పేజ్ లో ఇక్కడ అప్పుడు ఆపరేటర్స్ ఇచ్చాం. సో ఇది మనం సేవ్ చేద్దాం. ఓకే, అక్కడ ఫామ్ పేజ్ దగ్గర ఐడి అడుగుతుంది బాబాయ్. అక్కడ ఇదిగోండి బాబాయ్, ఇక్కడ ఏదో వాల్యూ మిస్ చేశారని అంటుంది బాబాయ్ నేను రన్ చేస్తుంటే. లేదు, ఇది అదే ఉంటుంది. ఒకసారి చూద్దాం, ఎర్ర వస్తే చూద్దాం. కోడ్ కామా నేమ్ క్యాపిటల్ ఇచ్చినట్టున్నాం బాబాయ్. అయ్యండొచ్చు. చూడండి. అవును బాబాయ్, క్యాపిటల్ ఇచ్చి ఇక్కడ కూడా మార్చాలా బాబాయ్? ఏం కావట్లేదు, ఇంకొద్దులే. ఇది అదే పెట్టాం. ఇక్కడ మన ఇష్టం, ఇక్కడ మాత్రం అది ఉన్నది. మళ్ళీ అదే చెప్తుంది బాబాయ్. అంతేగా, కోడ్ నేమ్ ఇచ్చాం కదా? అవును బాబాయ్, క్యాపిటల్ అనే ఇచ్చాం. అలా ఏం అవసరం లేదు కదా బాబాయ్. బాబాయ్ అక్కడ ఈజీ యాక్టివ్ పెట్టమా మనం రాసుకుందాం, అందుకే కదా. వేరు నేను పెడతాను బాబు. ఓకే బాబాయ్. ఆపరేటర్స్ వచ్చింది కదా? అవును బాబాయ్. ఇది కొంచెం స్టైల్స్ పెట్టింది. ఓకే, దీనికి ఏ విధంగా స్టైల్స్ వచ్చింది అదే దీనికి వచ్చేది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం అర్థం కాలేదు బాబాయ్. మీరు అంతకుముందు ఎక్కడ స్టక్ అయ్యారు? ఓకే, ఒకసారి చూస్తున్నాను బాబాయ్. నేమ్ ఎందుకు డబుల్ కోట్స్ లో పెట్టాను అర్థమైందా? అర్థం కాలేదు బాబాయ్, అది చెప్తాను. అది కూడా ఇప్పుడు ఉంది కదా, చూడండి. ఇది చూడండి బాబాయ్, ఏం చేయొద్దు మీరు, జస్ట్ సబ్జెక్ట్ అని చెప్పుకోండి. చూడండి, నేమ్ మాత్రం డబుల్ కోట్ లో వచ్చింది. ఓకే, నేమ్ అంటే అది దానికి రిజర్వ్ కీవర్డ్. ఓకే ఓకే, అందుకని డబుల్ కోట్ లో పెట్టింది. మనం కూడా డబుల్ కోట్ లో పెట్టాలి. అదేలే బాబాయ్. నేమ్ అనే కాలము రిజర్వ్డ్ అవ్వాలి కదా. ఓకే, ఇది అర్థం అయిపోయింది.
అంటే బాబాయ్ నేను అప్పుడు ఏంటంటే ఒక జస్ట్ అదే వేరే డిస్క్రిప్షన్ కాకుండా కోడ్ ఒకటే ఇచ్చాను కదా బాబాయ్, నాది 2 కాలమ్స్ ఉన్నాయి కదా అప్పుడు. ఆ, సో ఏదో జస్ట్ క్వరీ ఒక ట్రైప్ చేశాను అసలు మ్యాటర్ అనేది రావటం కోసం. ఆ, ఇలా ఫర్ లూప్లో తిప్పలేదు బాబాయ్ ఒకటి, ఎందుకంటే మన ఐడికి తగ్గట్టుగా ఒకటే వస్తుంది కదా అన్నట్టుగా నేను ఇక్కడ ఫెచ్ వన్ ఇచ్చేసి లూప్ పెట్టకుండా చేశాను బాబాయ్. అంటే మనం ఆపరేటర్ సెర్చ్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు నేనేమంటానండి, ఇప్పుడు నిజమే మీరు అన్నది తప్పు, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్లాన్ సెర్చ్ చేస్తున్నాం. అవును బాబాయ్. ప్లాన్ సెర్చ్ చేసుకుంటాం అంతేగా. అవును యాక్చువల్గా ఏంటంటే ఈ స్క్రీన్, ఫోన్ నెంబరు ఇవన్నీ, ఈ స్క్రీన్ అవును ఈ బాబాయ్. ముందు ఉండాలి, దీనికంటే ముందు ఉండాలి. ఓకే ఆపరేటర్ సెర్చ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ఆపరేటర్ యొక్క డేటా మాత్రం చూపించాలి. అదేలే బాబాయ్, అదే సార్. అర్థమైంది బాబాయ్. అంటే మనం ముందు వెనక ముందు వస్తుంది కదా అంటారు. అంటే మనం అంటే మల్టిపుల్ ఆపరేటర్స్ అనుకోలేము కదా. అదేలే బాబాయ్. ఓన్లీ ఎయిర్టెల్ అని మొదలు పెట్టాము అప్లికేషన్. అవును సరే అది వదిలేదు, ఎక్స్పెరిమెంట్ ఏముంది కానీ మన డ్రాప్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. అవును బాబాయ్. ఇంకా అలా పెట్టాను బాబాయ్. యాజ్ ఇట్ ఈజ్ గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది సేమ్ ఇచ్చాను, ఇది సేమే ఇచ్చాను. ఏదో ఒక వేరియబుల్ అనేది జస్ట్ నాకు మామూలు పైథాన్లో అయ్యి అలవాటాయి అవి ఇచ్చేసాను. తర్వాత ఎక్కడే రావట్లేదు బాబాయ్, ఈ అప్లోడ్ ఫైల్లోనే డేటా అదే అంటే ఎందుకు రాలేదు అంటే మీరు చేసిన పొరపాటు. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఆగిపోయాను బాబాయ్. ఇది ఇండెక్స్ లో పెట్టకూడదు, ఎందుకంటే మనం చేస్తుంది ఫామ్ పేజ్ లో రావడం అంతేగా అని ఇక్కడ పెడితే మరి అక్కడ కోడ్ ప్రకారం ఏదో కానీ ఇక్కడ నన్ను ఐడి అడుగుతుంది బాబాయ్. ఇక్కడ దీంట్లో మెథడ్లో ఐడి అడుగుతుంటే ఓకే అసలు ఐడి దాంట్లో రాయకూడదు అని చెప్పి ఇంకా అది ఎక్కడ పెట్టాలనేది అర్థం కాలేదు బాబాయ్. జస్ట్ చిన్న చేంజ్. అదే నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఆపరేటర్ ఫోన్ నెంబర్ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నాను. అవును బాబాయ్. ఎయిర్టెల్లోకి వెళ్తే ఎయిర్టెల్ మాత్రం రీఛార్జ్ చేయగలుగుతాం. అవును జస్ట్ డ్రాప్ డౌన్ కోసం చేసాం కానీ అదేలే బాబాయ్, అవసరం లేదు. అది ఒక ఆపరేటర్ అయితే అవసరం లేదు. మల్టిపుల్ ఆపరేటర్స్ అయితే ఏముంటుందంటే పెట్టుకోవచ్చు. ఈ ఫామ్ లో ఇక్కడే డ్రాప్ డౌన్ పెట్టుకొని సెలెక్ట్ ఆపరేటర్ పెట్టుకొని ఆ సెలెక్ట్ అయిన ఆపరేటర్ బేస్ చేసుకొని ఇదంతా డైనమిక్ గా రన్ అవ్వాలి. అదేలే బాబాయ్. ఆపరేటర్ చేంజ్ అయినప్పుడల్లా కొత్త లిస్ట్ రావాలి. అవును ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఈ ప్లాన్స్ కనపడతాయి. అదేలే బాబాయ్. ఆ ఆపరేటర్ ఆ ప్లాన్స్ కనపడకపోవచ్చు. అవును ఇప్పుడు ఈ వాళ్ళు పెట్టిన పేర్లు అవును బాబాయ్. వేరే ఆపరేటర్ ఈ పేర్లు పెట్టకపోవచ్చు. అవును ఇప్పుడు ఏమవుతుంది, డిజైన్ అంతా మారుతుంది. సరే అన్ని పెద్ద డిజైన్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది అర్థమైందా? ఓకే బాబాయ్. నేను ఒక యాప్ చెప్తాను, వాళ్ళు ఉన్నది నాకు ఇన్నోవేటివ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు మెచ్చుకోవాలి. ఓకే వీళ్ళు సిమ్లు అమ్ముతుంటారు. అదేలే బాబాయ్. చూడండి వీళ్ళ అప్లికేషన్ చూడండి. బిజినెస్ ఓకే మన సిమ్ సెలెక్ట్ చేసుకొని చెప్తారు. బై ప్రీపెయిడ్ అన్నారు, బై పోర్ట్ నెంబర్, అట్లా అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. అవును అయితే కరోనా టైంలో ఒక సిమ్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకోవాల్సినప్పుడు వీళ్ళకి పింగ్ చేశాను నేను. మీరు గమనించారా వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? ముందు ఆపరేటర్ ఇచ్చారు, చూస్ ఆపరేటర్. అవునవును చూస్ బై ఆపరేటర్. ఇప్పుడు ఆపరేటర్ చూడండి ఎంత బిఎస్ఎన్ఎల్ జియో ఇట్లా వచ్చింది. అందరూ అయితే అవును జియో మాత్రమే కావాలన్నట్టు, ఎయిర్టెల్ మాత్రమే కావాలన్నట్టు, బిఎస్ఎన్ఎల్ మాత్రం కావాలి. ఇలా రకరకాలుగా చేస్తున్నారు. కొత్త సిమ్ తీసుకోకుండా నాకు ఏంటంటే ఇంటికి వచ్చి నా కేవైసీ తీసుకొని నాకు సబ్మిట్ చేశాను. ఓకే అప్పుడు సిమ్ తీసుకున్నాను నేను. అదేలే బాబాయ్. నిజంగా మనం అనుకుంటాం వీళ్ళు చిన్నగా చేశాను, గదికి చేస్తుంది. చూడండి ఇప్పుడు మనం చేసేది ఇది. మనకు ఒక పాయింట్కే 2 రోజులు పడుతుంది. అలాగే చాలా
వాళ్ళకు టీం ఉంటారు, డెవలప్మెంట్ చేసే టీం ఉంటారు, అవును డెవలప్మెంట్ చేసే టీం ఉంటారు. నాకు ఇలా కావాలని డిజైన్ చేయించుకునే టీం ఉంటారు. అదేలే ఏని ఇలా డిజైన్ చేస్తారు, డిజైన్ చేసే టీం ఉంటారు. చాలా హంగామా ఉంటుంది. ఓకే వాళ్ళకి పెద్ద టీం ఉండదు, వాళ్ళకి పెద్ద టీం ఉంటారు. అదేలే బాబా అంటే ఇప్పుడు ఆ, ఒకటి ఇచ్చి ఆ, డిజైన్ చేయించుకుంటున్నారు బాబాయ్. ఆ, అంటే డెవలపర్ కి సంథింగ్ ఎంత అని బై చేసుకొని డిజైన్ అంతే చేయించుకుంటారు. కదా. వాళ్ళకి వెంటనే బై చేసుకొని డిజైన్ ఇలా రావాలి. మీరు నమ్ముతారు లేదు కానీ ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలా కనపడాలి, ఈ స్క్రీన్ ఇలా కనపడాలని గ్రాఫిక్స్ డిజైన్ చేయించుకుంటారు. అదేలే బాబాయ్. ఆ గ్రాఫిక్ డిజైన్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్ పెడదాం అనుకున్నాం. అవును నేనేమంటున్నానంటే మన దాంట్లో ఏమనుకున్నాను, మన దాంట్లో దీనిపైన ఇక్కడ డ్రాప్ డౌన్ పెడదాం అనుకున్నాం. అదేలే బాబాయ్. వాళ్ళు డ్రాప్ డౌన్ పెట్టలేదు. వాళ్ళు అవును చూడండి, డ్రాప్ డౌన్ జస్ట్ లో వచ్చే వాల్యూ ప్రకారం ఇట్లా ఇచ్చారు. ఇలా అవును చేయగలరా మరి? మన ఫామ్ ఇలా చేయగలరా మీరు? దానికి ఇక్కడ రిక్వైర్ మన ఫామ్ ని ఇలా చేయండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ క్లిక్ చేస్తే ప్లాన్స్ డిస్ప్లే అవుతున్నాయి. అదేలే బాబాయ్. ఇట్లాగే ఇదే విధంగా ఇక్కడ ఓకే అది చేయాలంటే చాలా పెద్ద హంగామా. ఏం చేంజ్ వస్తుందో ఒకసారి ఊహించుకోండి. అంటే జస్ట్ బాబాయ్ ఇప్పుడు డీటెయిల్ కి తగ్గట్టుగా దాని కేటగిరీస్ లో మొత్తానికి అలా డివైడ్ చేయాలి కదా బాబాయ్ మళ్ళీ. చేయాలంటే ముందు ఎక్కడ చేంజ్ వస్తుంది? అంటే సంథింగ్ ఏదో ఐడీస్ తోనే చేంజ్ వచ్చింది అనుకుంటున్నా బాబాయ్. యాక్చువల్గా ఏంటంటే మనకి డీవీలోనే, అవును డేటాబేస్ లోనే. డేటాబేస్ లోనే ఇక్కడ ఆపరేటర్స్ ఉంది కదా, ఈ అవును ఆపరేటర్స్ లో ఈ కేటగిరీస్ వస్తున్నాయి కదా. అవును బాబాయ్. ఈ కేటగిరీస్ లో ఇవి ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి కదా. అవును ఈ పర్టికులర్ కేటగిరీ దేనికి సంబంధం అన్నట్టుగా రాయాలి మనం. ఓకే ఈ పర్టికులర్ కేటగిరీ ఉంది, ఈ పర్టికులర్ కేటగిరీ దేనికి సంబంధం అంటే ఇక్కడ ఐడి రావాలి, ఐడి ఫార్మ్ అవును ఇట్లా ఏ ఆపరేటర్ సంబంధించిందని ఇక్కడ రావాలి. ఓకే అట్లా వస్తే అప్పుడు మనం వాళ్ళ యొక్క ప్లాన్స్ చూపించగలుగుతాం. అదేలే బాబాయ్. అది ఇంకా ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేకి ఉంటుంది. సరే ఎక్స్ట్రాకి వెళ్దాం వద్దాంట్లో. ఓకే ఒకసారి అంటే గమనించండి. స్టార్టింగ్ అసలు ఎయిర్టెల్ అనుకొని ప్లాన్ చేసినప్పటికి ఐడియా అసలు రాలేదు. అది లేదు, ముందు అసలు స్టార్ట్ చేయాలి కదా. మీరు అవునవును అసలు మీకు స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, నేను గమనించాను. అదేలే బాబాయ్. మీకు మొదట్లో స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఓకే పిల్లలు స్టార్టింగ్ ప్రాబ్లం ఉన్నదని చిన్నగా స్టార్ట్ చేసి అదేలే బాబాయ్. ఒకసారి చూడండి, వీళ్ళ డిజైన్ చూడండి ఎలా ఉండాలి. ఎందుకంటే ఇలాగే ఉండాలి, ఎంత గొప్పగా ఉండాలి అంటున్నా నేను. అదేలే బాబాయ్. నిజంగా బ్యూటీ అనేది ఎంత కష్టపడతానో వచ్చింది. అవును అంత ఈజీగా అందంగా తయారవ్వాలంటే, అందంగా తయారు చేయాలంటే ఒక కొండను అందంగా తయారు చేయాలి ఎంత కష్టపడతారు వాళ్ళు పనులు చేసేవాళ్ళు. అవును బాబాయ్. ఏదైనా ప్రజెంటేషన్ చంద్రబాబు ప్రజెంటేషన్ ఇస్తుంటారు, ఎంత బ్యూటిఫుల్ గా పీపీటీ రెడీ చేసి వస్తుంటారు. బాబాయ్ ఈ బటన్ కి వెనకాల కలర్ చేంజ్ చేయాలంటే ఈ టీడీకి. ఇదే అవును బాబాయ్ బటన్ వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్. ఇదే చేంజ్ చేయొచ్చు కదా. చేంజ్ చేయడానికి ఇదే కలర్ పెట్టండి. బాబాయ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉందో అది వేరు ఇది వేరు కదా బాబాయ్. లేదు, ఈ బ్యాక్గ్రౌండ్ ఏం కలర్ ఉంది? ఇది నేవీ బ్లూ ఉంటుంది బాబాయ్. అదే అక్కడ ఏం టైప్ చేస్తుంది? ఇది ఇండెక్స్ పేజ్ కదా. అది అవును బాబాయ్. ఇండెక్స్ పేజ్ లో ఏమి ఇచ్చారు? డివ్కి ఇచ్చారా? ఏదో సంథింగ్ ఇచ్చాము గుర్తులేదు. డివ్లో ఇచ్చాము సపరేట్గా ఇచ్చాము. ఇదిగోండి బాబాయ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది పెట్టారు అంతేగా. అవును బటన్ స్టైల్ అవసరం లేదు. ఓకే కలర్ వచ్చేసి ప్రజెంట్ ఓకే అనుకున్నాం ప్రజెంట్. అదేలే బాబాయ్. సో అంటే నేను ఏమంటున్నానంటే బటన్ ఇట్లా శాటిలైట్ లా కనపడకుండా బాబాయ్ ఇట్లా కనపడతాను. బ్లింక్ అయినప్పుడు గ్రీన్ వస్తుంది కానీ తర్వాత డేటా ఫెచ్ అయిన తర్వాత వైట్ లోనే ఉంటుంది. అదే చెప్తాను. మీరు ఎక్కడ చేస్తున్నారు అంటే అసలు కాదు, ఇది ఎక్కడ రెండర్ అవుతున్నాయి, ఇది ఎక్కడ రెండర్ అవుతున్నాయి చెప్పండి ముందు. అంటే బాబాయ్ HTML లో రెండర్ అవుతుంది, JS లో 2 చోట్ల రెండర్ అవుతుంది మరి కదా. మనం HTML లో సేవ్ చేసాము, JS లో సేవ్ చేయలేదు. చేసాం కదా బాబాయ్. ఇక్కడ చేయలేదు, JS లో చేంజ్ చేయలేదు. అది చేంజ్ చేయలే రెండర్ అవుతున్నాయి అంటే 2 సార్లు మనకు వస్తున్నాయని చెప్తున్నా బాబాయ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇది ఉంది కదా కలర్. అవును ఇదే కదా లాస్ట్ కిట్, ఇదే కదా దీంట్లో కదా బటన్. అవును బాబాయ్. అంతే కదా మారుతుంది.
ఓకే ఇక్కడ ఓకే చేంజ్ చేయాలి. ఇదే కలర్ పెట్టుకో, ఇదే కలర్ తెలియట్లేదు ఓకే ఏమిటంటే నేను అంటే వేరే వాళ్ళ కోడ్ నేను రివ్యూ చేసేవాడు ఇలా పెట్టుకుంటాను. అదేలే బాబు. ఇది ఏందనేది చెప్తాను. ఏంటంటే డివ్ ట్రాన్స్ కంటైనర్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారు. అవును బాబా. కంటైనర్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ ప్లాన్స్ కంటైనర్స్ స్టైల్ షీట్ అక్కడ ఇచ్చారు. ఇచ్చాం బాబా, పైన ఇచ్చినట్టున్నాం. స్క్రిప్ట్ లో ఇచ్చినట్టున్నాం బాబాయ్. కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇచ్చాం. అదే బాబాయ్ మనం ప్లాన్స్ కంటైనర్ కన్నా అయ్యుండొచ్చు, లేదంటే డ్యూ ట్యాగ్ కన్నా అయ్యుండొచ్చు. స్క్రిప్ట్ సిఎస్ఎస్ ఫైల్లో ఇచ్చినట్టున్నాం బాబాయ్ దానికి. అక్కడ ఓపెన్ అయ్యలేదు బాబాయ్. ఇక్కడ ఒక నిమిషం, ఇదిగోండి బాబాయ్. ఇదేనా ప్లాన్? ఇదే ప్లాన్? ఇదేనా? అవును బాబాయ్. ఇది బటన్. ఇక్కడ ప్లాన్స్ కంటైనర్, ఇదిగోండి ఐడి ప్లాన్స్ కంటైనర్. ఇది బాబాయ్, దీనికి కలర్స్ ఏమి ఇవ్వాలి? దీనికి ఏం కలర్ లేదు మరి. అక్కడ కలర్ ఎలా వచ్చింది అక్కడ? ఈ కలర్ వచ్చింది కదా, ఈ కలర్ ఎలా వచ్చింది? అదే అర్థం కావట్లేదు. ఇది మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్కి వస్తుంది బాబాయ్. మనకి ఇది వచ్చేటప్పటికి మెయిన్ లో ఉంది బాబాయ్, ఈ టేబుల్ మెయిన్ ట్యాగ్ లో. మెయిన్ ట్యాగ్ లో ఉంది. అవును బాబాయ్, మెయిన్ ట్యాగ్ లో ఇచ్చాను. అవును. ఇచ్చిన కలర్ బటన్. ఇది యాష్ తీసేయండి బాబాయ్. బాబాయ్ ఇదంతా ఓవర్ రైడ్ అయిపోయింది. అవును. వైట్ ఇవ్వండి. కాపీ పేస్ట్. ఓకే ఓకే బాబు. సో నెక్స్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకి ఏదో డ్రాప్ డౌన్ పాపులేట్ అయిపోయింది. అవును బాబు. ఈ డ్రాప్ డౌన్ కి ఈ రకమైన స్టైల్ ఉంది. నేను ఇస్తాను బాబాయ్ అది.
ఈ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్పుట్ ఫామ్ పేజ్ లో ఇన్పుట్ కి ఇక్కడ స్టైల్ ఇచ్చారు కదా. అవును బాబా, ఇన్పుట్ కి స్టైల్ ఇచ్చాం, డ్రాప్ డౌన్ కి అలా ఒకటి వాళ్ళు బాబా. పెట్టండి చూద్దాం. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కి ఇచ్చారు కదా. మనం అక్కడ సెలెక్ట్ అని సెలెక్ట్ అనే దాన్ని పెట్టు. ఓకే, సెలెక్ట్. దాని సేమ్ ని ఇన్పుట్ కాపీ చేసుకొని సెలెక్ట్. బాబాయ్ ఇక్కడే ఒకటి యాడ్ చేస్తే సరిపోయింది కదా బాబాయ్. అదే అక్కడే యాడ్ చేసాం సార్. కింద ఏమన్నా కింద ఏమన్నా అక్కడే ఏమన్నా బాబాయ్? ఇక్కడే కింద అయినా పైన అయినా ఎక్కడ చెప్తాం. ఓకే, ఇంకా అయ్యే ప్రాపర్టీస్ ఇక్కడే ఇచ్చేస్తాను బాబాయ్. ఇన్పుట్ టైప్ సెలెక్ట్ అండి. ఓకే బాబాయ్, వచ్చిందా? చూడాలి, చూస్తున్నాం. అదే కదా. మీరు అది రావాలంటే బాబాయ్ ఇలా ఇవ్వద్దు. ఓకే, సెలెక్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు వాడుతున్న ట్యాగ్ వేరు. ఇన్పుట్ టైప్ సెలెక్ట్ వాడితే ఒకటే వచ్చింది బాబాయ్. తేడా కొట్టింది. అంటే బాగున్నాయి. డ్రాప్ డౌన్ చిన్న విడ్త్ 100 రాలేదనుకుంటా బాబాయ్. వచ్చి పెడదామా మరి? అక్కడ విడ్త్ 100 ఉంది బాబాయ్, దాంట్లో 100 ఉంది. 100% ఉంది. దీనికి మాత్రం రావట్లేదు. అందుకనే సెలెక్ట్ సపరేట్ చేయాలి. అవును, ఇంకా సెలెక్ట్ పెట్టుకొని పెట్టాలి. ఏంటి బాబాయ్ ఎర్రర్ చూపిస్తుంది? ఆల్రెడీ సెర్చ్ ఇస్తున్నాను. ఎంటీ ఉందంట. ఎంటీ కాకుండా ఏదైనా పెట్టమంట. ఓకే, లోపల బాబాయ్ లోపల బాడీలో ఏం లేదని చెప్తా. అదే ఓకే, అర్థమైంది బాబాయ్. అదేం లేదని చెప్తా. ఓకేనా బాబాయ్? 100% ఇచ్చారు మీరు. అవును, దీనికి 100% చాలా కావచ్చు. ఓకే. ప్యాడింగ్ ఏదో ఉన్నట్టుంది. అవును బాబాయ్, ప్యాడింగ్ తగ్గించండి. ప్యాడింగ్ తగ్గించేసారు. ప్యాడింగ్ వల్ల అది కరెక్ట్ కనబడుతుంది. ప్యాడింగ్ పైనాటికి కూడా ఉన్నాయి బాబాయ్ మనకి. పైనాటికి కూడా ఉంది. అవును, ఆ డ్రాప్ డౌన్ ఎందాక వచ్చిన డ్రాప్ డౌన్ మారింది. ప్యాడింగ్ అదే పెడతాం. విడ్త్ పెంచండి. 100% కాకుండా 105 ఇవ్వండి బాబాయ్, సరిపోయింది. ఓకే బాబాయ్. ఓకే, ప్రస్తుతం మామా అనుకుంటా. అవును బాబాయ్. ఇట్లా ఇప్పుడు ఆపరేటర్ సెలెక్ట్ చేస్తున్నారు కదా. నేనేమంటానంటే ఇక్కడ మీరు ఇది ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుంటారు. అవును,
సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశారు, ఆపరేటర్ సెలెక్ట్ చేసుకున్నారు, మీ ఈమెయిల్ ఎంటర్ చేశారు. అవును ప్రొసీడ్ బాబాయ్. అన్నప్పుడు ఇక్కడ ఆపరేటర్ చూపించాలి. ఓకే, ఇది నెంబర్ ఉంది, ఇక్కడ ఆపరేటర్ చూపిస్తారు. అదేలే బాబాయ్. వ్యాలిడిటీ ఎలా చూపిస్తున్నామో అలాగే ఇక్కడ ఇంకో కాలం తీసుకురండి. ఈ ఏరియాలో ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఏరియా అంతా మనం అవును బాబాయ్. ఏరియా అంతా ఖాళీగా ఉంది కదా, ఈ ఖాళీ ఏరియాలో చూపించండి. అంటే ఓకే, ప్రైస్ డేటా ఎలా చూపిస్తున్నాం కదా, అదేవిధంగా ఆపరేటర్ చూపించండి. అదేలే బాబాయ్. ఇంకెక్కడ స్టక్ అయ్యారు కృష్ణ? అంటే నేను అదే చేశాను బాబాయ్. అక్కడే మిమ్మల్ని అడగకుండా అసలు ఒకటి అన్నా ఇద్దామని చూశాను. అంటే దానికి ఏమి సెకండ్, దానికి కొంచెం మనం ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఉన్న అప్లికేషన్ ఎక్కడ అర్థం చేసుకోవట్లేదు. అందుకే నేను మిమ్మల్ని ట్రై చేయమంటాను. అదేలే బాబాయ్. అంటే ట్రై చేసి ఎక్కువసేపు టైం వేస్ట్ చేసుకోవద్దు కానీ ట్రై చేస్తే ఏంటంటే, ఇప్పుడు మీరు నిన్న ట్రై చేశారు, అవును బాబాయ్. ట్రై చేసి ఎక్కడ తప్పు చేశారు ఇవాళ రియలైజ్ అయ్యారా? చెప్పాను కదా బాబాయ్, అక్కడ అది ఇండెక్స్ దగ్గర పెడితే ఎర్రర్ అంటే రాదు, ఫామ్ దగ్గరే పెట్టాలి. ఫామ్ దగ్గర పెడితే ఐడి కోసం దగ్గర ఆగిపోయాను బాబాయ్. అక్కడ ఐడి అడుగుతుందని ఇంకా కాదని మీకు మెసేజ్ పెట్టారు లేవగానే. ఐడియా అడిగిందా? అంటే బాబాయ్ నేను అది మన ఫంక్షన్ మెథడ్ డిక్లేర్ చేసింది ఐడిలో పెట్టేసరికి అక్కడ ఐడి అడుగుతుంది బాబాయ్. ఎక్కడ మార్చినా ఇంకా రావట్లా. కోడ్ ఎక్కడో ప్లేసింగ్ ఏరియానే తప్పు పెట్టానని ఇంక పొద్దున్నే మీకు మెసేజ్ పెట్టాను బాబాయ్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎక్సైజ్ అయిపోయింది కదా. అవును బాబాయ్. ఎక్సైజ్ అనుకున్నా, ఇదితో పాటు ఇది అనుకున్నా లేదు. అంటే బాబాయ్ ఒకటేంది అనుకున్నాం అంటే అది ఇది చేసేసాం కదా, డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టాం. తర్వాత వచ్చేటప్పటికి ఇదొకటి అనుకున్నాం బాబాయ్. ఇది గ్రాడ్యువల్ పే ఒకటి అనుకున్నాం. రేజర్ పే. అవును బాబాయ్. రేజర్ పే ఓకే. రేజర్ పే మనకి టెస్ట్ మోడ్ లో ఉంది కదా, నేను పంపించాను మీకు, మరి వాడుతున్నారు లేదు. అంటే బాబాయ్ అది చూశాను కానీ బాబాయ్ ఈ టాస్క్ మీదే ఉన్నాను బాబాయ్, అది సెట్ చేయలే అసలు అని. మళ్ళీ తర్వాత టేబుల్ డిజైన్ ఒకటి చేయమన్నారు, అది ఆపరేటర్స్ది. అదేను ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ పెట్టమన్నారు. ఇంకా తర్వాత గ్రాడ్యువల్ పే చూద్దాం అన్నారు, ఫ్రీ మోడ్ చెప్తానన్నారు. చెప్పాను, ఫ్రీ పంపించాను మీకు కోడ్. అంటే అసలు చూడలేదు బాబాయ్. ఫ్రీది నేను కోడ్ పంపించారు ఆ రోజు చూశాను కానీ కోడ్ డెప్త్ గా ఇక్కడ డబుల్ స్కూల్స్ లోనే పెట్టి పంపించాను. ఓకే, డబుల్ స్కూల్స్ లోనే క్రెడిట్ కార్డ్ ఎంటర్ పంపించారు. అదేలే బాబాయ్. ఇది నా కోడ్ ఇచ్చాను, టెస్టింగ్ కోడ్ అది. ఓకే, అది నేను రేజర్ పే కాదు, అది యూఎస్ లో వాడే స్టైప్. అది అయితే డాలర్స్ లో ఉంటుంది. ఓకే, అది ఫోన్ పే కానీ ఏదైనా చూద్దాం. రేజర్ పే వదిలేద్దాం. రేజర్ పే కూడా ఫోన్ చేసి మరి ఫ్రీ అంటే లేదంటారు. అవును బాబాయ్, చేస్తున్నారా? అవును, ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు బాబాయ్, పొద్దున నిన్న ఈవినింగ్ చేశారు బాబాయ్. ఫుల్లో మాట్లాడా ఇంగ్లీష్? ఇంగ్లీషే బాబాయ్. ఇంగ్లీష్ లో మాట్లాడటం నేర్చుకోండి. ఓకే బాబాయ్. కమ్యూనికేషన్ కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏం చేయాలంటే దీంట్లో ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు గో టు పేమెంట్ అన్నారు. అవును బాబాయ్. సక్సెస్ఫుల్ గా పే అయిపోయింది అనుకోండి. ఓకే, అయిపోయిన తర్వాత మెయిల్ పెట్టాలి. ఓకే, రీఛార్జ్ చేసుకున్న పర్సన్ కి. అదేలే బాబాయ్. సక్సెస్ఫుల్ గా అయిపోయింది, గో టు పేమెంట్ అన్నారు, పేమెంట్ అయిపోయింది. ఓకే, అయిపోయిన తర్వాత మెయిల్ పెట్టండి. ఓకే, ఆ మెయిల్ పెట్టినప్పుడు మెయిల్ గురించి నేర్చుకోండి. అదేలే బాబాయ్. అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పారు బాబాయ్, ఫ్లాస్క్ మెయిల్. అవును బాబాయ్. అదొకటను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని యాప్ డాట్ పైలో రాస్తున్నారు. అవును బాబాయ్. అన్ని యాప్ డాట్ పైలో కాకుండా ఏ ఫామ్ కి ఆ ఫామ్ లో ఎందుకు ఉండకూడదు. ఓకే 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 బాబాయ్. యాప్ డాట్ పై అనేది మనకు స్టార్టింగ్. అవును, ఇదే ఒకే దాంట్లో ఎందుకు పెట్టుకోవటం? అదేలే బాబాయ్. దాని దాంట్లో పెట్టేద్దాం. ఓకే,
పెట్టుకోవచ్చుగా. అది కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. మెయిన్గా ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందంటే కన్ఫ్యూజన్. అవును బాబాయ్. అన్ని ఒకే దాంట్లో ఉన్నా కానీ ప్రాబ్లం. అవును. అలా కాకుండా వేరే దాంట్లో పెడదాం. ఓకే. అదొక ఎక్సర్సైజ్ అని మెయిల్ ఈ 2 చేస్తారా బాబాయ్? ఇప్పుడు అన్ని వేరే వేరే వీటిలో పెట్టినా మనం ఒకటే ఫైల్ నుంచి కాల్ చేస్తాం, ఇలా పైథాన్ app.py అని. అంటే ట్రిగర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఒకటి చూడమంటారు. ఫ్లాస్క్ మెయిల్ ఒకటి. ఫ్లాస్క్ మెయిల్ ఇప్పుడు పైథాన్ యాప్ ఇదే స్టార్టింగ్ యాప్ మనకి. అదేలే కానీ బాబాయ్. కానీ మల్టిపుల్ యాప్స్ నాకు తెలియదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫ్లాస్క్ లో. అదేలే బాబాయ్. మాడ్యులరైజేషన్ ఉంటుంది. సో మాడ్యులేషన్ చేసేటప్పుడు అవి మీకు కావాలి. మనం కొరి ఏం కొడుతున్నాం చూడు. ఇప్పుడు నాకు శ్రీకాంత్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకు ఒకటారు నేర్చుకోమంటాను చెప్పమంటే చూడండి, ఇదే ఎగ్జాంపుల్. అదేలే బాబాయ్. హౌ టు డివైడ్ ఫ్లాష్ క్యాప్ ఇంటూ మల్టిపుల్ ఫైల్స్. మనం అడిగిన దాన్ని వాడు అర్థం చేసుకున్నాడు. అవును బాబాయ్. ఇప్పుడు ఇలా ఇచ్చాం, అన్ని ఇక్కడ పెడుతున్నాము, నాకు మల్టిపుల్ దాంట్లో పెట్టుకునేది ఎట్లా అని అడిగాడు. ఓకే. కాన్సెప్ట్ ని బ్లూ ప్రింట్ కాన్సెప్ట్ అండి. అదేలే బాబాయ్. యూజువల్ పైథాన్ ప్యాకేజ్ స్ట్రక్చర్ టు డివైడ్ యువర్ యాప్ ఇంటూ మల్టిపుల్ ఫైల్స్. ఇది పెట్టుకోవచ్చు. ఓకే. However, Flask uses the concept of blueprint for making application components and supporting common patterns with the application across the applications. Okay? సబ్ కాంపోనెంట్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అంటే మెయిన్ కాంపోనెంట్ ఒకటి ఉన్నా కానీ సబ్ కాంపోనెంట్స్ ఇలా చేసుకోవచ్చు. ఓకే. ఈ బ్లూ ప్రింట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అదేలే బాబాయ్. లేదు అనుకుంటే పైథాన్ ప్యాకేజ్ స్ట్రక్చర్ అట్లా మల్టిపుల్ స్ట్రక్చర్స్ గా మార్చాలి. స్టాటిక్ యువర్ అప్లికేషన్ పై ఇది ఓకే. యువర్ అప్లికేషన్ పై ఒకటే 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 ఉన్నారు కదా. అవును బాబాయ్, ఇందులో ఒకటే, ఇది సేమ్ మన స్ట్రక్చర్ లాగా ఉంది బాబాయ్. ఇప్పుడు ఏమైంది, ఇది యువర్ అప్లికేషన్ లో ఒక ఫైల్ ఉంటుంది, init.py అని. అవును బాబాయ్. ఇప్పుడు ప్యాకేజెస్ లో యువర్ అప్లికేషన్ అనేది ఒక ప్యాకేజ్. ఓకే. ఇది ప్యాకేజ్ అప్రోచ్. అదేలే బాబాయ్. ప్యాకేజ్ అప్రోచ్ లో init.py లో ఇదంతా setup.py లో ఇదంతా పెడతాం. ఓకే. దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇక్కడ క్లిక్ చేయగానే మనకు కావాల్సిన ఇన్స్టాల్ అయిపోతుంటాయి. ఓకే. ఓకే. ఫ్లాష్ ద్వారా ఇలా రన్ చేసుకోవచ్చు. అదేలే బాబాయ్. మనం ఇప్పుడు python.py స్టార్ట్ అని అనుకుంటాం. .py అని పెట్టు. ఓకే. తర్వాత ఇప్పుడు ఈ అప్లికేషన్ ఉంటుంది, ఎవరి అప్లికేషన్ ఉంటుంది. ఓకే. ఓకే బాబాయ్. ఈ v.py లో ఈ యాప్ ఇక్కడ రాడతాం. ఓకే. అంటే ఏంది, మెయిన్ గా ఉన్న యాప్ ఫైల్ కి ఇది లింక్ అయిపోయింది. అదేలే బాబాయ్. ఇక్కడ దాని స్పెసిఫిక్ సెపరేట్ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, యువర్ అప్లికేషన్ ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ v.py ఉంటుంది. మరి దాని మళ్ళీ దాని ఫైల్స్ దాని ఎందుకుంటున్నారు డేటా అయిపోయిందా? శ్రీకాంత్ డేటా అయిపోయిందా? మీ వాయిస్ వినపట్లేదు శ్రీకాంత్. శ్రీకాంత్ డేటా అయిపోయిందా? డేటా అయిపోయినట్టుంది శ్రీకాంత్. శ్రీకాంత్ అయిపోయిందా డేటా? హలో.
శ్రీకాంత్ కనెక్ట్ అయిందా? శ్రీకాంత్ హలో బాబాయ్. శ్రీకాంత్ అది డేటా అయిపోయింది బాబాయ్. అదే అవును 11:06 కనెక్ట్ అయ్యాం. 12:20. ఓకే ఓకే. బాబాయ్ అవును బాబాయ్ 49 రూపీస్ అన్లిమిటెడ్ డేటా. అవును బాబాయ్. ఓకే అవునా, అంతేం వాడలేదు బాబాయ్. డేటా నాది కూడా అయిపోయింది బాబాయ్ 1.5 GB. అవును అంటే బాబాయ్ మనం సపోజ్ ఇప్పుడు మనం కాల్లో ఉన్నాం కాబట్టి ఓకే, మామూలుగా ఉన్నా కూడా 2 to 3 seconds లో అయిపోతుంది బాబాయ్ 1.5 GB 2 to 3 minutes లో. లేదు బాబాయ్, నేను ఎప్పటికప్పుడు డౌన్లోడ్ పెడతా, అన్ని చేసుకుంటూ ఉంటా ఉన్నప్పుడు వైఫై, కాకపోతే స్పీడ్ గా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటారు. 49 ప్లాన్ అవుతుంది బాబాయ్, చూసాను. అవునవును ఓకే బాబాయ్. బాబాయ్ అర్థం కాలేదు బాబాయ్. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి మన ఫ్లాస్క్ ఫైల్స్, అదే ఫ్లాస్క్ ఫైల్స్ అనేది మనం ప్లాన్స్ అనేది ఒక మెథడ్ పెట్టాం, కేటగిరీ ఇన్ఫో అనేది ఒకటి పెట్టాం. ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం 4 ఫైల్స్ వస్తాయి అనుకుంటున్నా బాబాయ్ నేను. అదేలే బాబాయ్. ఓకే అదేలే బాబాయ్. ఓకే బ్లూ ప్రింట్. ఓకే బ్లూ ప్రింట్ చూస్తాను బాబాయ్, ఏది సూట్ అయితే. ఓకే బాబాయ్ అదొకటాను. ఈ ఎయిర్టెల్ అనేది మన పేమెంట్ పేజ్ లో కూడా కనపడాలా బాబాయ్ అక్కడ? అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సిమ్ కనపడాలి మనకి. అదేలే బాబాయ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎయిర్టెల్ పెడుతున్నారు. అవును ఎయిర్టెల్ లో లోగో రావట్లేదు. అవును బాబాయ్. పెడితే లోగో పెట్టండి. ఓకే నెక్స్ట్ పేజ్ లో లోగో కనపడేటట్లు. ఎయిర్టెల్ లో లోగో వచ్చేసి ఓకే బాబాయ్. చేసుకోవడం కోసం. అవునవును బాబాయ్. ఓకే ఓకే. ఏమన్నా డేటా వస్తే నేను మీకు పిన్ చేస్తాను బాబాయ్.